వన్ ప్రేక్షకులకి నమస్కారం. హలో వ్యూయర్స్, మనం ఎప్పుడూ పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మీరు ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉండేవాళ్ళు, దానికి సమాధానం కూడా చెప్తూ ఉండేదాన్ని. ఈ పిల్లలు అల్లరి చేయడం, చెప్పిన మాటకి వినకపోవడం, అన్నం తినకపోవడం, మిమ్మల్ని ఏడిపించడం, విసిగించడం, అబ్బాబ్బాబ్బా. ఈ పిల్లలు అనగానే మనకి సంతోషంతో పాటు వాళ్ళు మనకిచ్చే ఛాలెంజెస్, మనని విసిగించే పద్ధతులు అబ్బో చాలా ఉన్నాయి. చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. అన్నట్టు మన స్టూడియోకి మీలాంటి ఒక మదర్ వచ్చారు. ఆవిడని కలుసుకుందాం. ఆవిడ బోల్డని ప్రశ్నలతో వచ్చేసారు. మనం ఏదో కొన్ని ప్రశ్నలు తీసుకుని వాటికి సమాధానం చెప్తాను. హలో స్వాతి. హలో అండి, నమస్కారం. మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. స్వాతి, ఏం చేస్తుంటారు మీరు? నేను మేకప్ ఆర్టిస్ట్ అండి. సో నా మేకప్ బాగానే ఉందా ఇవాళ? చాలా బాగుందండి. సో మీరు సర్టిఫై చేశారు కాబట్టి ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? ఒక బాబు అండి. ఒక బాబు. ఎంత వయసు? ఎంత? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అంటే చూడండి ప్రేక్షకులు, 4 సంవత్సరాల బాబుని పెంచుతూ మేకప్ ఆర్టిస్ట్గా ఆవిడ చక్కగా తన పాత్రను తను పోషిస్తున్నారు. కాబట్టి ఈ పాత్ర పోషిస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందేమో మనం తెలుసుకోవాలి కదా మరి. ఓకే, ఎలాగా మీరు ఎంత టైం స్పెండ్ చేస్తూ ఉంటారు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎలా ఎంజాయ్ చేస్తుంటారా మీ అబ్బాయితో? ఏం చేస్తుంటారు? యాజ్ ఏ మేకప్ ఆర్టిస్ట్ నాకు రాత్రనగా పగలనగా కంప్లీట్గా వర్క్ ఉంటూనే ఉంటుందండి. ఇంకా వెడ్డింగ్ సీజన్ అప్పుడు చాలా బిజీగా ఉంటాను. సో నైట్ టైం ముహూర్తాలు ఉంటాయి, డే టైం ముహూర్తాలు ఉంటాయి. సో ఇలాంటి ప్రొఫెషన్లో ఉండి పిల్లల్ని కొంచెం పెంచడం కొంచెం కష్టమే. బట్ తల్లిగా నేను కంపల్సరీ ఆ పాత్రను పోషించాలి. సో నైట్ టైమ్స్ ముహూర్తాలు ఉన్నప్పుడు, నేను వెడ్డింగ్ మేకప్కి వెళ్ళినప్పుడు మా వారు చూసుకుంటూ ఉంటారండి బాబుని. సో నాకు ఫుడ్ విషయంలో కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. బాబుకి ఫుడ్ అది ప్రొవైడ్ చేయడం, టైంకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం. సో అప్పుడు ఎలాగ ప్లానింగ్ ఎలా ఉంటుంది మీది? అంటే ఇప్పుడు నైట్ పెడుతున్నారు కదా, అప్పుడు ఎలా ప్లాన్ చేస్తారు? ఎలాంటి ఆహారం తయారు చేసి ఇస్తారు? మీరు ఏమిటి న్యూట్రిషన్ చూస్తారా? కంపల్సరీ మార్నింగ్ మిల్క్, ఎగ్, ఫ్రూట్ జ్యూస్ కంపల్సరీ ఉంటుంది. నేను ఉన్నా లేకపోయినా నాతో ఉండేవాళ్ళు లైక్ మా ఆంటీ, నా ఫ్రెండ్స్ కానీ, మా హస్బెండ్ కానీ, మా రిలేటివ్స్ ఎవరైనా ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. అండ్ నా స్టూడియోలో కూడా నాకు వర్కర్స్ ఉన్నారు. సో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు బాబుని. సో ఆహారం తినేస్తుంటాడు, నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టాడు. లైక్ అంటే నేను లేనప్పుడు, అది నేను ఉంటే మాత్రం నన్ను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. మంచి ఇష్యూ వచ్చింది మనకి. వ్యూయర్స్ వింటున్నారా? అమ్మ ఉన్నప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు, అమ్మ యాబ్సెన్స్లో హీస్ బిహేవింగ్. చూడండి ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు. అమ్మ, దీన్నే మనం మెచ్యూర్డ్ బిహేవియర్ అంటాం. అంటే మీరు లేనప్పుడు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు అన్నది అర్థమైందనమాట. అర్థమయ్యి తన రొటీన్ తను చేసుకుంటున్నాడు. అదే మీరున్నప్పుడు ఇక మరి కొంత సమయం తనతో లేరు కదా, అది ఎట్లాగోట్లా మీ దగ్గర తీర్చుకోవాలి మరి. అందుకని ఏం చేస్తాడు, ఎల్లవాళ్ళ మీ అటెన్షన్ కావాలి. ఆ అటెన్షన్ని పొందడానికి ఒక్కొక్కసారి మీరు ఇచ్చింది తినకపోవడం, నాకు బాగలేదనడం, అవన్నీ ఉంటుంటాయా? చాలా. నేను తిననడం, ఇవన్నీ ఏం లేదు తల్లి. బుజ్జగించి తినిపిస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కొంచెం ఓపిక పోతూ ఉంటుంది. బికాస్ చాలా కష్టపడి వస్తాను. నేననే కాదు, లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను మేకప్ ఆర్టిస్ట్ కాకముందు ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్, టెస్ట్ ఇంజనీర్ అండి గూగుల్లో. అప్పుడు కూడా నైట్ షిఫ్ట్స్ ఉండేది. అప్పుడు అమ్మ దగ్గర ఉన్నాడు బాబు. సో నాకు ఎక్కువ హ్యాబిచుయేటెడ్ కాదు. 3rd ఇయర్ అప్పుడు నేను తీసుకొచ్చాను బాబుని హైదరాబాద్కి. సో వాడు ఎక్కువ అమ్మ ఎలా పెంచారో అలాగే ఇక్కడ కూడా బిహేవ్ చేస్తున్నారు. సో అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వాడి బిహేవియర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. నా దగ్గర ఉన్నప్పుడు గారాబం ఎక్కువ ఉంటుంది. అమ్మ దగ్గర కొంచెం పంక్చువల్గానే ఉంటారు. అదే చెప్తాను మీకు. సో ఎంత మీరు సమయం ఇవ్వలేకపోయినా, ఏమండి, ఎంత మీరు బిజీగా ఉన్నా, మీ యాబ్సెన్స్ అంటాం మనం. మీరు లేరు కదండి 3 సంవత్సరాలు. మళ్ళీ మీరు పని మీద వెళ్ళిపోతున్నప్పుడు ఆ యాబ్సెన్స్ కూడా తప్పకుండా పసితనం నుంచి కూడా పిల్లలు ఫీల్ అవుతారు. అది దే విల్ ఫీల్. సో దాన్ని కాంపెన్సేట్ చేసుకోవడం ఎలాగో వాళ్ళకి తెలియదు. మనమైతే ఏం చేస్తాము, మనం పెద్దవాళ్ళం కాబట్టి మనం 1 గంటలో మాట్లాడేసుకుంటాం, ఏది కావాలో అది మాట్లాడేసుకుంటాం, తృప్తి చెందుతాం. కానీ
మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పసిపిల్లలకి అర్థం అవ్వదు, వాళ్ళకి తెలియదు. తెలియకపోవడం వలన వాళ్ళకి తెలిసిన పద్ధతి ఒకటే, అటెన్షన్ని మనం సీక్ చేయాలి. అమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలి, అమ్మ నా వైపే చూడాలి, నాతోనే మాట్లాడాలి. అలా మాట్లాడాలి అంటే అన్నం తినేస్తే అయిపోతుంది కదా, ఆ పని అయిపోతుంది, మీరు మాట్లాడకపోవచ్చు అనేటువంటి బెంగ కూడా తెలియకుండా లోపల ఉండడం వల్ల వాళ్ళు ఎలా చూపిస్తారంటే దాన్ని మెల్లిగా తినడం, ఇష్టం లేదనడం, ఇష్టం లేదంటే ఇంకోటి తయారు చేస్తారేమో, మీరు ఇంకోటి పట్టుకొస్తారేమో అనేట్టుగా దే కంటిన్యూ దట్ యాబ్సెన్స్ని ఈ విధంగా చూపిస్తారనమాట. సో ఇది ఇలా కాకుండా ఉండాలి అంటే మీ దగ్గర ఉన్నా సరే, లేకపోతే మీ తరఫున ఎవరన్నా పిల్లలు ఆ అబ్బాయికి సహాయం చేస్తున్నా సరే, ఒక కామన్ రొటీన్ అనేది ఒకటి ఉండాలి. కామన్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది కూడా ఒకటి ఉంటే బాగుంటుంది. అంటే మీరు బుజ్జగించి పెట్టచ్చు, ఇంకొకళ్ళు కొంచెం కసిరి పెట్టచ్చు. అర్థమవుతుందమ్మా? అలా కాకుండా మీ బదులు ఎవరు అన్నం పెడుతున్నారో వాళ్ళు కూడా మీరు ఎలా పెడతారో అలా పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అంటే వాళ్ళు కూడా మదర్ రోల్ని ప్లే చేయాలి. మీరు అన్నట్టుగా ఆ చనువు అంత ఉండదు, ఎంత చేసినా కూడా నాయనమ్మ నాయనమ్మే, అమ్మ అమ్మే, ఆ చనువు ఉండదు. అవును, అది మాత్రం ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. అదే మరి మీకున్ను తల్లికిన్ను పిల్లలకి ఉన్నటువంటి అనుబంధం యొక్క గొప్పతనమే అది కదా. సో మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి. సో ఎలా పెడుతున్నారు అనేది చాలా ముఖ్యం. అన్నం పెట్టేటప్పుడు ఎలా పెడుతున్నారు అంటే మరీ అకామిడేటివ్గా ఉన్నాడు అంటే ఏమైనా కొంచెం హెసిటెంట్గా బెదిరిపోవడం అలాంటిది లేదు కదా అని కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాలి. రెండోది, మీరు ఎలా పెడతారో అదే పద్ధతిలో పెడితే కూడా బాగుంటుంది. అప్పుడు మీ దగ్గరకు వచ్చేసరికి ఇది కొంచెం తగ్గిపోతుంది అన్నమాట. సో మీరు ఇచ్చేటువంటి ఆ ప్రేమని ఇచ్చే పద్ధతి, ఎంత పాలు మీరు ఇస్తున్నారో అదేవిధంగా అది అక్కడి నుంచి కూడా వచ్చినప్పుడు ఈ బిహేవియర్లో అంత మార్పు రాకుండా మామూలుగానే బిహేవ్ చేస్తాడనమాట. ఇంకా ఎట్లా చెప్పండి, మీ అబ్బాయితో మీరు ఎలా స్పెండ్ చేస్తూ ఉంటారు? నైట్స్ కొంచెం లేట్ అయినప్పుడు, అండ్ వాడు కూడా పాపం నాతో నిద్రపోడు, కొంచెం నాకు కోఆపరేట్ చేస్తూ ఉంటాడు వర్క్ విషయంలో కూడా. సో అలా ఏమైందంటే గ్రాడ్యువల్గా నాకు అంటే వాడిని సైలెంట్ చేయడానికి నేను వాడికి గేమ్స్ ఆడిపించడము, లైక్ ఇప్పుడు ఫోన్స్ అండ్ ట్యాబ్స్ ఐప్యాడ్స్ ఎక్కువైపోయాయండి. సో వాడు అందులో గేమ్స్ ఆడడం అలా అలవాటు అయిపోయింది. అండ్ నేను కూడా వర్క్లో ఉండి అది కొంచెం నెగ్లెక్ట్ చేశాను. ఇప్పుడు అది నైట్స్ అంతా అదే పనిగా ఆడుతూనే ఉన్నాడు. సో అది ఒక చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. డే టైంలో అంటే మార్నింగ్ లేవడం కూడా కొంచెం లేట్గా లేస్తున్నాడు. సో దానికి నాకు మెయిన్ సొల్యూషన్ కావాలి దానికి. తప్పకుండా స్వాతి చెప్తాను. చూసారండి, అలవాటు అయింది అన్నారు ఆవిడే. అలవాటు అయితే మాత్రం చాలా కష్టం. ముందే మనం ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ఎ క్యూర్. అఫ్ కోర్స్ ఇప్పుడు ఎలా తగ్గించాలి అనేది నేను చెప్తాను. అసలు అలవాటు చేయకూడదమ్మా. ఈ ట్యాబ్ ఇవ్వడానికి బదులు ఏదో డ్రాయింగ్ బుక్ ఇచ్చి డ్రాయింగ్ వేసుకోమనొచ్చు. కథ చదవడం, అక్కడ లాంగ్వేజ్ చదవడం తెలియకపోయినా కూడా బొమ్మలు చూసి కథను అర్థం చేసుకోగలుగుతారు పిల్లలు. ఏది ఒక కథ నువ్వు చక్కగా 10 బొమ్మలు ఉన్న కథ పుస్తకం ఒకటి ఇచ్చి, ఏది ఇది చదివేసి నాకు చెప్పు, ఇది నీకు ఏమర్థం అవుతుందో నాకు చెప్పు. నెంబర్ 3, పజిల్స్ అని దొరుకుతాయి పిల్లలకి. పజిల్స్ ఇచ్చేసేయచ్చు. పజిల్స్ ఇచ్చేసి ఈ పజిల్ చేసావు కదా, ఈ పజిల్ నాకు చేసి పెట్టు, ఎన్ని పజిల్స్ చేసావో నాకు చెప్పాలి. ఇవి కూడా పిల్లల్ని ఛాలెంజ్ చేస్తాయి, ఇవి కూడా పిల్లల్ని ఎంగేజ్ చేస్తాయి. కానీ దానికిన్ను ఈ ట్యాబ్స్ చూడడానికి డిఫరెన్స్ ఉంది. అదే కదమ్మా, ఇందులో ప్యాసివ్ లెర్నింగ్ అంటాం మనం. ట్యాబ్లో ఏముంటుందండి, కథ అదే జరిగిపోతూ ఉంటుంది, ఊరికే కేవలం చూడడమే. దాంతో ఏమీ వాళ్ళ యొక్క ఎనర్జీ ప్రాపర్గా స్పెండ్ అవ్వదు. వాళ్ళ ఎనర్జీ సరిగ్గా స్పెండ్ అవ్వాలి అంటే యాక్టివ్ లెర్నింగ్ ఉండాలి. అదే ఒక డ్రాయింగ్ వేసినప్పుడు చూడండి ఏమవుతుంది, అబ్బో నాకు ఈ కలర్ వద్దు, నేను చెట్టు వేయాలనుకో ఆకుపచ్చ లీవ్స్ ఏమో ఆకుపచ్చగా ఉంటాయి కాబట్టి ఆకుపచ్చ కలర్ తీస్తారు. ట్రంక్ వేయాలనుకోండి చూస్ చేస్తారు, బ్రౌన్ ఉందా లేదా, అయ్యో బ్రౌన్ లేదు ఎక్కడికి పోయిందో నా క్రయాన్ ఆలోచిస్తారు. అదే మీకు ట్యాబ్లో ఆలోచించే అవసరం లేదు, ఊరికే చూడడమే. సో ఆ ప్యాసివ్ దానికి కనుక అలవాటు పడితే పిల్లలు మళ్ళీ వెనక్కి రావడం చాలా కష్టం. ఇప్పుడు కూడా దెర్ ఇస్ నో ప్రాబ్లం. అదే బ్యూటీ ఆఫ్ చైల్డ్హుడ్ ఏంటంటే దాని బదులు మనం ఏదైనా ఆల్టర్నేటివ్ ఇస్తే పిల్లలు మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. మీరు నేను ఇందాక చెప్పాను చూసారా, ఒక డ్రాయింగ్ బుక్ 2-3 పుస్తకాలు కొనండి, ఒక్కటి సరిపోదు. 3 రకాల డ్రాయింగ్ బుక్స్ కొనండి స్వాతి, సరేనా? ఓకేనండి. క్రయాన్స్ కూడా
2 బాక్సెస్ కొనండి. ఓకే. ఏమండి, 3వది పజిల్స్ కొనిపెట్టండి. తనకి ఏది కావాలంటే అది మార్చి మార్చి వాడచ్చు. కానీ తను మీకు ఏం చెప్పాలంటే, ఒక డ్రాయింగ్ వేసినప్పుడు 2 క్రయాన్స్ బాక్సెస్ ఇస్తున్నారు కదా, ఏ బాక్స్ వాడాడో చెప్పాలి, ఎందుకు వాడాడో చెప్పాలి. ఓకే. సో యూఆర్ స్టిమ్యులేటింగ్ ద చైల్డ్స్ థింకింగ్. ఆలోచించడం మొదలు పెడతాడు. అమ్మ నన్ను మీతో కనెక్ట్ అవుతున్నాడు సైకలాజికల్గా. అర్థమవుతుందా తల్లి? మీరు ఎక్కడో ఉన్నారు, అయినా నాకు అమ్మ ఏం చెప్పింది, నేను ఏ బాక్స్లో ఏ క్రయాన్ తీస్తానో చెప్పాలి అమ్మకి. ఓకే నేను పెడతాను, నేను ఈ బాక్స్ తీసుకున్నాను. మీకు వచ్చిన తర్వాత మీకు ఎంత శ్రమగా ఉన్నా సరే, ఎలాగో నిద్రపోవడం చెప్పారు మీరు, ఒక్క 10 నిమిషాలు కూర్చుని కమిట్మెంట్తో, నాన్న చక్కగా నాకు చెప్పవా, నువ్వు ఈ బాక్స్ తీసుకున్నావా, ఎందుకు తీసుకున్నావు? మీరు లేనటువంటి యాబ్సెన్స్ని ఈ యాక్టివిటీ ద్వారా మీరు పోగొట్టేశారు. హీల్ ఫీల్ సో హ్యాపీ. హీల్ ఫీల్, అమ్మకు చూసావా ఎక్కడో పని చేసుకుంటున్నా కూడా అమ్మ నాతోనే ఉంది, నన్ను ఆలోచించమంది, నేనేం చేస్తానో వింటానంది. యాక్టివ్ లెర్నింగ్ జరుగుతోంది. మీతో సైకలాజికలీ ద చైల్డ్ ఈస్ కనెక్ట్ అయి ఉన్నాడు. ఎందుకంటే మీరు చెప్పిందే చేస్తున్నాడు కదా. ట్యాబ్లో ఏమవుతుందమ్మా, ట్యాబ్లో ఏముంటుంది, ఏది చూపిస్తే అది చూడాలి. ఇక్కడ అలా కాదు, అమ్మ చెప్పింది చెయ్యాలి. అమ్మ 2 బాక్సులు ఇచ్చింది నాకు, నేను సెలక్షన్ చెయ్యాలి. అమ్మ నాకు ఈ డ్రాయింగే వేయమంది, అదే వెయ్యాలి. అవును, అమ్మ ఎందుకు అది అడిగింది, నిన్నెందుకు అది వేయమంది, ఇవాళ ఎందుకు బోటు వేయమంది. అర్థమవుతుందా? తన యొక్క ఆలోచనల్లో అమ్మ ఉండిపోతుంది. ఆలోచనల ద్వారా మీతో కనెక్ట్ అవుతాడు. ఆ ప్రేమ అభిమానము డిస్టెన్స్ నుంచి మీరు రిమోట్గా కంట్రోల్ చేస్తూ ఉంటారు. దాన్ని మనసులో పెట్టుకుని కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా స్వాతి? హలో వ్యూయర్స్, విన్నారు కదా స్వాతి యొక్క చిన్న వాళ్ళ బాబుని పెంచుతున్నప్పుడు చిన్న ప్రాబ్లమే అది. అయినా కూడా చూడండి, యాక్టివ్ లెర్నింగ్ బదులుగా ప్యాసివ్ లెర్నింగ్ జరగకుండా మనం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి దానికి అలవాటు పడితే వాళ్ళని దాని నుంచి బయటపడేసేటు చేయడం కూడా చాలా కష్టమే. ఒకసారి వాళ్ళకి అలవాటు అయిందంటే అదే బాగుందనిపిస్తుంది, అదే చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరందరూ కూడా మీరు లేనప్పుడు మీ యాబ్సెన్స్లో పిల్లల్ని ఎంగేజ్ చెయ్యాలి అంటే దయచేసి ఈ టాబ్లెట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే టీవీ చూడమని చెప్పడం కానీ చేయకుండా, నేను సజెస్ట్ చేసినట్టుగా చక్కని ఒక డ్రాయింగ్ వేయడం, లేకపోతే ఒక పజిల్ ఆడుకోవడం, లేకపోతే ఒక స్టోరీ బుక్ చదవడం, అది చదివి దాంట్లో వాళ్ళు ఏమిటి గమనించారో అది రాయమని చెప్పడం. దట్ విల్ లీడ్ టు యాక్టివ్ లెర్నింగ్. అది విల్ ఎంగేజ్ ద చైల్డ్ ఇన్ అ వెరీ కన్స్ట్రక్టివ్ వే. అందుకని ఆ ప్రయత్నం మీరు చేయండి. ఇట్లాంటి మదర్సు మీ ప్రాబ్లమ్స్ని ఇక్కడ స్టూడియోకి తీసుకొచ్చి నాతో మాట్లాడాలి అని అనిపిస్తే మాత్రం తప్పకుండా మీరు అవకాశం తీసుకోవచ్చు. ఓకే స్వాతి, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు స్టూడియోకి వచ్చి మీరు చక్కగా మాట్లాడి మీ అబ్బాయి ప్రాబ్లం చెప్పి దానికి సొల్యూషన్ తెలుసుకుని మీ ద్వారా ఎంతోమంది ప్రేక్షకులకి, వ్యూవర్స్కి సొల్యూషన్ తెలుసుకునేట్టుగా చేశారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you very much. చక్కని సొల్యూషన్స్ ఇచ్చారు. Thank you very much. Namaste.